55వ అధ్యాయం 55వ కీర్తన మొదటి నుండి 12 వచనాల వరకు చదువుకున్నాం. ప్రధాన గాయకునికి తంతి వాయిద్యముల మీద పాడదగిన దావీదు రచించినది దైవ ధ్యానం. దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకుము. నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము. శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషము మోపుచున్నారు. ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది. దిగులును వణుకును నాకు కలుగుచున్నవి. ఆహా, మహాభయము నన్ను ముంచివేసెను. ఆహా, గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే. త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించి ఉందునే అనుకొంటిని. పట్టణములో బలత్కారము కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టి పనులు చేయు వారిని నిర్మూలము చేయము, వారి నాలుకను ఛేదించుము. రాత్రింబగళ్ళు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు. పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నది. దానిలో మద్యమును నాశన క్రియలు జరుగుచున్నవి. వంచనయు కపటమును అది దాని అంగడి వీధుల్లో మానక జరుగుచున్నవి. నన్ను దూషించువాడు శత్రువు కాడు. శత్రువైన ఎడల నేను దాన్ని సహించున్నప్పుడు నా మీద ఇంటిపడు వాడు నా యందు పగబట్టిన వాడి దాగి ఉండవచ్చు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతి స్వరూపుడైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రధాన గాయకునికి తంత్య వాద్యముల మీద పాడదగినది దావీదు రచించినది దైవ ధ్యానం. 55వ కీర్తన. దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకించుము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకుము. నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము. శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషం మోపుచున్నారు. ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు. ఈ మాటలను బట్టి మనము ఆలోచన చేయాలి. క్రైస్తవులమైనటువంటి మనం ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో అంటే మన చుట్టూతో ఉన్నవారు రకరకాలైనటువంటి మాటలు ముందు మాట్లాడుతుంటే క్రైస్తవులైనటువంటి వారితో మాట్లాడుతుంటే అంటే క్రైస్తవులైనటువంటి వారిని చుట్టూతో ఉన్నవారు శత్రువులుగానో దుష్టులుగానో చూస్తూ వారి నోటిని ఏ విధంగా పడితే ఆ విధంగా వాడుతూ తమ మాటల్ని బయటికి మనల్ని అంటే మనం ఏం చేయాలి? క్షమించాలి. ఏం చేయాలి? అంతేనా? క్షమించాలా? క్షమించే మనసు ఉంటుందా? దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు ఉంటుంది? క్రైస్తవులకి క్షమించే గుణం ఎందుకు ఉంటుంది? యేసుక్రీస్తు క్షమించేవాడు. అంటే మనము వెంబడించేది ఎవరిని? యేసుక్రీస్తు. క్షమించిన వాడిని, ప్రేమించిన వాడిని వెంబడిస్తున్నాం కాబట్టి. లేదు, శత్రువుని చంపేయాల్సిందే. ఎవరిదా మాట? సాతాను. ఎందుకు? వాడు ఆది నుంచి నరహంతకుడు. కాబట్టి వాడి ఆలోచనలు ప్రజల మీద ఎలా పనిచేస్తుంటే శత్రువుని ఉంచకూడదు కదా. డైలాగులు అయ్యే రాస్తారు. శత్రు శేషం ఉండకూడదు. ఏ శేషం ఉండకూడదు? శత్రువులు మిత్రులుగా మార్చాలి. అది మన ప్రభు మనకు నేర్పించింది. అంటే ప్రభు యేసుక్రీస్తు ప్రభు వచ్చేంత వరకు ఓకే, శత్రుని చంపేయి.
అనే ఒక నినాదం ఉంది, అది ఓకే. ఆజ్ఞ ఉంది, ఓకే. ఎందుకు? శత్రువు అనేవాడిని నువ్వు క్షమిస్తే ఇంక నీ కుటుంబం నీ జాతే ఉండదు కాబట్టి. అంటే భౌతికపరమైనటువంటి ఒక ఆలోచనతో ఆనాడు నడిచింది. కానీ యేసుక్రీస్తుని దేవుడు ఎందుకు పంపించాడు? ఒక పర్పస్. నేను క్షమించకపోతే జనం, మానవ జాతి అంతా నిర్మూలమైపోతాం అని చెప్పి దేవుడు ఒక ఆలోచనతో తన కుమారుని లోకానికి పంపించాడు. నేను క్షమిస్తా, ప్రేమించి నేను క్షమిస్తా, అదే వాళ్ళకి నేర్పిస్తా అని తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి. ఓకేనా? కాబట్టి శత్రువులు ఎంతమంది నీ చుట్టూతా చేరి నిన్నేమంటున్నా కూడా వారిని క్షమించేటటువంటి గుణముతోనే క్రైస్తవుడవైన నీవు నేను ఉండాలి. క్రైస్తవుడు హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగా. అపవాది క్రియలు లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ఎవరి క్రియలు లయపరచడానికి? అపవాది క్రియలు. కాబట్టి అపవాది క్రియలు లయపరచాలి. ఎవరు లయపరచాలి? ఆయన వచ్చింది అందుకు. ఇప్పుడు ఆయన వచ్చాడు, అపవాదికి లయపరిచాడు, ఆయన సమస్తాన్ని తట్టుకున్నాడు, సమస్తాన్ని జయించాడు, ఈవెన్ సమాధిని గెలిచాడు, మరణపు ముళ్ళును వీచాడు, సమాధిలో నుంచి లేచాడు, 3వ రోజున సజీవుడిగా లేచి తండ్రి కుడి పార్శ్వం ముందు కూర్చున్నాడు. అంటే ఆయన సమస్తాన్ని జయించాడు కాబట్టి ఆయన అక్కడ ఉన్నాడు. ఇప్పుడు అపవాదికి లయపరచాల్సిన బాధ్యత ఎవరిది? మనది. అపవాది క్రియలు లయపరచాలి. ఎవరు చేయాలి? పని మనమే చేయాలి. క్రైస్తవులైనటువంటి వాళ్ళు చేయాలి. అవునా? మరి అపవాది క్రియలు లయపరిచేటటువంటి ఆలోచన తలంపులతో మనం ఉన్నామా? ఉన్నామా? కదా? ప్రశ్న ఎవరిని అడుగుతారా? ఎవరు అడిగారు? ప్రభు అడుగుతాడు. క్రైస్తవుడు హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు అడుగుతాడు. ఎవరు అడగరో కానీ ఎవరు అడుగుతారు? పరిశుద్ధాత్ముడు అడుగుతాడు. అపవాది క్రియలు అంటే సైతాను యొక్క క్రియలు, వాడి యొక్క ఆలోచన తలంపులు లయపరచాల్సిన బాధ్యత నీదే. మరి నువ్వు వాని క్రియల్ని లయపరుస్తున్నావా? అంటే ఆ బాధ్యత దేవుడు ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఆయనని ఎవరు వెంబడిస్తున్నారో వారికి ఓకే వెంబడిస్తున్నాం. ఆయనకి వారి యొక్క క్రియల్ని మనము లయపరుస్తాం. ఆయన వెంబడిస్తున్నాం. తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుని క్రీస్తుని వెంబడిస్తున్నాం. అపవాదికి లయపరుస్తూనే ఉన్నాం. అందుకని శత్రువుని ప్రేమించేటటువంటి గుణాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. కొన్ని లోపాలు ఉంటాయి కదా. శత్రువుని ప్రేమిస్తాం, అన్ని బాగానే ఉంటాయి, ప్రేమిస్తాం, వారికి ఆకలిగా ఉంటే వారికి అన్నం పెడతాం, అన్నీ చేస్తాం. కానీ మనం చేయాల్సినవి కూడా కొన్ని చేయలేని స్థితిలో ఉంటున్నాం. కానీ చేయాల్సిన బాధ్యత మన మీద అంటే మనము ఎదగవలసినటువంటి వారమై ఉన్నాం. అంటే రోజుకొక క్రియను మనము దాన్ని అధిగమించాలి. రోజుకొక వాడి యొక్క ఆలోచన, వాడి యొక్క తలంపుని రోజుకొకటి మనం అధిగమించే స్థితిలో మన ఆలోచన తలంపు ఉండాలి. ఇప్పుడు మనం అలా చేయగలుగుతున్నాము. ఇప్పుడు అలా చేయగలుగుతాం. నిత్యము దేవునితో సహవాసం చేసిన క్రైస్తవుడు హల్లెలూయా. వాక్యం చదువుతూ ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధిలో ఉంటే మనకు అటువంటి స్థితిని దేవుడు దినదినము ఇస్తాడు. మనం అలా ఖాళీగా ఉంటే రాదు. ఖాళీగా ఉంటే ఏదైనా వస్తుందా? ఏది రాదు. కాబట్టి ఏదైనా కావాలంటే దానికి సంబంధించిన పని చేయాలి. దేవుని ఆత్మలో బలంగా ఉండాలంటే ఆ పని చేయాలి. ఆర్థికంగా బలంగా ఉండాలంటే ఆ పని చేయాలి. ఆరోగ్యంగా బలంగా ఉండాలంటే ఆ పని చేయాలి. ఆరోగ్య సంబంధమైనది ఏం చేయాలి? ఆరోగ్యంగా కరెక్ట్గా మంచిగా ఉండాలంటే ఏం చేయాలి? అన్నీ ఉంటాయి. దానికి సంబంధించి ఎక్సర్సైజులు ఉంటాయి, వాకింగ్లు ఉంటాయి. మంచిగా చెప్పు, పర్వాలేదు. జిమ్ చేస్తే కండలు పెరుగుతాయి. దానికి తగ్గట్టు తింటే ఆ కండలు నిలుస్తాయి. దానికి తగ్గట్టు తింటే కండలు నిలుస్తాయి. తినకుండా ఎంత చేసినా మళ్ళీ అదొక అనారోగ్యం పట్టేస్తే ఎక్కడికి అదొక రోగం, వీక్నెస్, బాడీలో వీక్నెస్ వస్తుంది. ఇంకా లేనిపోయిన రోగాలు వచ్చేస్తాయి. ఓకే, చూడండి. అంటే ఆరోగ్యం కావాలంటే దానికి సంబంధించిన నియమాలు పాటించాలి.
అంటే ప్రతి దానికి కూడా దేవునితో, మనకు క్రైస్తవులకు ముఖ్యంగా దేవునితో సహవాసం ఉండాలి అంటే లోకంతో సహవాసం చేస్తే చాలు. అంతేనా? మనకు దేవునితో సహవాసం కావాలంటే మనం లోకంతో సహవాసం చేస్తే చాలు. చెప్పండి. ఎట్టు అని వెళ్ళలేదా సరిగా? మరి కాదండ్రే, నోరు తెరిచి కాదనండి. మనం దేవునితో దేవునితో ఎక్కువ సహవాసం ఉండాలంటే మనం లోకంతో సహవాసం చేయాలన్నా. కాదండి అని ఎందుకనరు? వినపడలేదా? వినపడలేదంటే చూడండి. వినపడలేదా? ఇన్నిసార్లు అన్నాను నేను, వినపడలేదా? అర్థం కాలేదు. అర్థమైందా? దేవునితో సహవాసం, లోకంతో సహవాసం రెండు ఒకేలా వినపడింది. అందుకని సమాధానం రాలేదు మనకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవునా కాదా? దేవునితో సహవాసం, లోకంతో సహవాసం అనే మాట రెండిట్లో సహవాసం కలిపి వినపడేసరికి ఏం చెప్పాలో అర్థం కాదు. జాగ్రత్తగా ఉండాలి మనం. వాస్తవానికి లోకంతో ఎక్కువగా ఉంటున్నాం కాబట్టి దేవునితో ఉండలేకపోతున్నాం. ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడండి, క్రైస్తవుడు రాజకీయ నాయకుడు. రాజకీయాల్లో ఉన్నంత ఇదిగా దేవునితో ఉంటాడా? కానీ నాకు వీళ్ళందరంటే ఇష్టం, క్రైస్తవులు అంటే ఇష్టం, నా వాళ్ళు, నా సహోదరులు, వాళ్ళ కోసం నేను ప్రాణం పెడతా, వాళ్ళ కోసం నేను నిలబడతా, పోరాడతా, యుద్ధం చేస్తా, తుపాకీ పట్టుకుంటా, కత్తి పట్టుకుంటా, డాలు పట్టుకుంటా, నేను వాళ్ళ కోసం డాలు నవ్వుతా, కేడుకు నవ్వుతా. ఇలా మాట్లాడి రాజకీయ నాయకుడు ఏమనుకోవాలి? జాగ్రత్త, ఆ రాజకీయ నాయకుడు నీ కిరీటాన్ని దొంగిలించడానికి వచ్చిన వాడు. క్రైస్తవుడికి దేవుడు కిరీటం ఇచ్చాడు, ఆ కిరీటాన్ని దొంగిలించడానికి వచ్చిన వాడు వీడే, క్రైస్తవుడు కాదు. కాబట్టి ఆ ముసుగు వేసుకున్నాడు అంతే. రాజకీయ నాయకులు అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులు వచ్చి యేసుక్రీస్తు మాటలు మాట్లాడతారు. ఎందుకనంటే మాట్లాడతారు, ప్లస్ వారికి సంబంధించిన దేవతల గురించి కూడా మాట్లాడతాడు. అందుకని వాళ్ళంట నీ కిరీటాన్ని అపహరించడానికి వచ్చారు, జాగ్రత్త అన్నాడు పౌలు గారు. చాలా జాగ్రత్త. ఇక్కడ మూలుగుతున్నాడు, చింతాక్రాంతుడు అయిపోయాడు. కారణం ఏంటి? దుష్టుల బలాత్కారము, శత్రువుల యొక్క మాటలు, వారి యొక్క ద్వేషాన్ని బట్టి. క్రైస్తవులు అలా అవ్వకూడదు. చింతాక్రాంతులు అవ్వడానికి కాదు క్రీస్తు మనల్ని ఏర్పాటు చేసుకుంది. చింత యావత్తు ఆయన మీద వేయడానికి. ఏ చింత వేస్తావు ఆయన మీద? దేవునితో నువ్వు ఉండకుండా చింతలో ఉంటే ఇంకా నీకు దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క శక్తి నీలో ఎలా అభివృద్ధి పొందింది? నువ్వు మానసికంగా కృంగిపోయిన స్థితులు ఎప్పుడు అలాగే ఉంటే, మనకి నిజమే ఇళ్లల్లో అయితే ఒంటరిగా ఉంటాం కాబట్టి బాధలే మనల్ని చుట్టుముట్టాయి. అవునా? అందుకని ఇంట్లో ఒంటరి ఫీలింగ్ ఉంటుంది, దేవుడు ఉన్నాడు ఫీలింగ్ కూడా రాదు. అవునా కదా? అందుకని దేవుడు తన సన్నిధిని మనకి ఇచ్చాడు. ఆయన సన్నిధికి రావాలా, దేవుడు తోడున్నాడు అనే ఆత్మవిశ్వాసంతో. అంటే మనకు అది రావట్లేదు. ఇళ్లలో కూడా ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు తోడున్నాడు అనే ఆలోచన మనకు రావట్లా. మనకు వస్తే ఎందుకు మనం చింతలో ఉంటాం? అవునా కదా? దేవుడు మనం తోడున్నాడనే ఒక ఆలోచన మనకు ఎప్పుడు మనతో ఉంటే మనం ఎందుకు ఎప్పుడు చింతలోనే ఉంటాం? ప్రభువును స్తుతిస్తూనే సంతోషంగా గంతులేస్తాం. అవునా? ఆ దేవుడు నా జీవితంలో గొప్ప కార్యము చేయబోతున్నాడు అనే మాట ఎందుకు మనం తెలియపోతున్నాం? చేయబోతున్నాడు అనుకోగానే వెంటనే వస్తాడు రోహళ్ళు వచ్చేసి ఏదో ఒకటి అలా విత్తుతాడు. విత్తేసరికి వెంటనే ఏమవుతున్నాం? కృంగిపోతాం. భర్తో భార్య మంచిగా సంతోషంగా ఉన్నారు దేవుని సన్నిధిలో. వెళ్ళేసరికి, ఇంటికి వెళ్ళేసరికి శోధన, భార్య ద్వారానో భర్త ద్వారా.
ఆ సంతోషం అంతా ఏమవుతుంది? సంతోషం ఏమవుతుంది? దేవుడు నీ దుఃఖమును సంతోషముగా మారుస్తానని వాగ్దానం చేశాడు. అవునా? దుఃఖమునకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ఇస్తాను. మనం ఇక్కడ అంచు సంతోషంగా ఉన్న ఇంటికి వెళ్ళేసరికి ఏమైంది? దుఃఖం వచ్చింది. ఇదేంటి ప్రభువా? దుఃఖం వచ్చింది. ఇదేంటి ప్రభువా? నువ్వేమో సంతోష వస్త్రం ఇస్తానన్నావు, నా స్తుతి వస్త్రం ఇస్తానన్నావు, నా దుఃఖాన్ని సంతోషంగా ఆనందంగా మారుస్తానన్నావు. ఇదేంటి ప్రభు? ఇంటికి రాగానే శోధన కదా. ఇక్కడే వాగ్దానం తీసుకుంటాము, అక్కడికి వెళ్ళేసరికి భర్త ద్వారానో భార్య ద్వారానో ఏమొస్తుంది? శోధన వస్తుంది. పిల్లలు ఎవరో వాళ్ళ ద్వారా, ఇంటి పక్కన వాళ్ళ ద్వారానో ఎవరో వాళ్ళ ద్వారా. అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? చెప్పండి, ఎలా అర్థం చేసుకోవాలి? ఏమో పద్మామ చెప్పు, నువ్వే చెప్పాలి. చెప్పు, ఎలా అర్థం చేసుకోవాలి? అమ్మగారు చెప్పండి, ఎలా అర్థం చేసుకోవాలి? చెప్పండి, చెప్పు. ఇక్కడ వాగ్దానం తీసుకున్నాం, దేవుడు నన్ను సంతోష వస్త్రంతో ఇస్తానంట, సంతోష వస్త్రం ఇస్తున్నాడు, స్తుతి వస్త్రం ఇస్తున్నాడు, ఓకే అని చెప్పేసి సంతోషంగా ఇంటికి వెళ్ళారు. శోధన వచ్చింది. ఇంట్లో గొడవ, భార్య భర్త గొడవ పెట్టుకున్నారు. చెప్పండి, ఎలా అర్థం చేసుకోవాలి? దానికి పరీక్ష కదా, వచ్చిన పరీక్ష. ఏదైతే వాగ్దానం వచ్చిందో అలా నిలబడాలంటే అప్పుడు ఎప్పుడు తెలుసు ఆ పరీక్ష? ఓకే అంటే నువ్వేం మాట్లాడకపోతే అది పరీక్ష. అర్థమైందా? పరీక్ష అంటే మనం కూడా ఎదురు తిరిగి మాట్లాడి బరాబర్ అన్నాం అనుకో, విశ్వాసం కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. విశ్వాసం వల్ల కలుగు పరీక్ష. ఇక్కడ వస్త్రం ఇస్తానన్నాడు దేవుడు, ఓకే. ఇంటికి వెళ్ళేసరికి శోధన వచ్చింది. ఎందుకు వచ్చింది? నీ విశ్వాసానికి పరీక్ష. ఓకే, ఆ పరీక్షలో నీకేం కావాలి? ఓర్పు కావాలి. ఓర్పు లేకుండా అవతల వాళ్ళు నోరు ఎలా పడితే అలా మాట్లాడారని చెప్పి నువ్వు కూడా ఓర్పు లేకుండా వెంటనే కోల్పోయావు అనుకో, అలాగా ఆలోచించే. అందుకని యేసుక్రీస్తు ప్రభువారే మనకు మారు. అవునా? ఆయన గురించి చాలా స్పష్టంగా రాయబడినటువంటి మాటలు. ఎందుకు ఈ మాటలు అంటే, ఇక్కడ కీర్తనలో మనం చదివింది, ఈ కీర్తనకారుడు దావీదు గారు ఉన్న స్థితిలో క్రైస్తవులమైన మనం ఉంటే ఏంటి? ఇక్కడ దావీదు చేసే పని మనం కూడా చేసామనుకో, దావీదు చేసే పని మనం కూడా చేసామనుకో, అంటే ఆ కృంగిపోయిన స్థితిలో ప్రభువుని, అంటే వచ్చేటటువంటి శోధనలో, శత్రువులో, కుటుంబకులో ఎవరో ఒకరి ద్వారా వచ్చే శోధనలో నువ్వా ఓకే మాట్లాడుకొని ఏం అనుకుంటారు ఎన్ని అనుకొని 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 ఇప్పుడు మీరేం వినకుండా ఉన్నారనుకో, అనేవాళ్ళు ఏం చేస్తారు? ఏదో సమయంలో ఆగిపోతారుగా. ఎంత చెప్పాం మనం, వేస్ట్ అని. ప్రభు దగ్గర జరిగింది అదే. అందరూ చుట్టూతా చేరారు, ఆయన మధ్యలో నిలబెట్టారు. చుట్టూతా ప్రధాన యాజకులు, బంట్రులు, అర్థమైందా? ఆ ప్రధాన యాజకులకు సంబంధించినటువంటి సైనికులు, అలాగే ప్రధాన యాజకులు, అక్కడ ఉన్నటువంటి మనుషులు అందరూ కూడా ఏది పడితే అది మాట్లాడుతున్నారు ప్రభువుని. ప్రధాన యాజకుడు ఒక ప్రశ్న అడిగితే పక్కనున్నాడు ఒకడు, ప్రధాన యాజకుడికి సమాధానం చెప్పవా, నువ్వు నోరు తెరవవా అని మాట్లాడతాడు ఒకడు. ఒకడేమో అరచేతులతో కొడతాడు, ఒకడేమో మూడు వస్తాడు. ఆయన ఎలా ఉన్నాడు? ఆయన వింటున్నాడు, మౌనంగా ఉన్నాడు. అంటే ఇక్కడ విజయం సాధించింది ఏంటిది? మౌనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ కుటుంబంలో విజయం సాధించలేకపోతున్నావు అంటే కారణం నువ్వు మౌనంగా ఉండట్లేదు. అంతేనా? ఇలాగంట తప్పు చూపించాడు అబ్బాయి. మౌనం.
మౌనమే మౌనమే నీ విజయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మౌనమే నీ విజయం. మౌనంగా లేవనుకో ఏముంటుంది? అపజయం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఇక్కడ మనం అంతా ఈ కీర్తన మహాభయం పుట్టి ఆయన కోరుకున్నా, దుబ్బ వల్లే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందనే, త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యంలో నివసించి ఉందనే అనుకుంటే, పట్టణంలో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుతున్నాను. ప్రవ్వాటి పనులు చేయు వారిని నిర్మూలన చేయము, వారి నాలుకలు ఛేదించుము. మనం అలా చెప్పగలమా? చెప్పగలమా? చెప్పొచ్చా? పోనీ చెప్పకూడదు, చెప్పలేము. ఎందుకు? ప్రభు ఇచ్చిన ప్రేమ అది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ప్రేమ అవతల వాళ్ళు చులకనగా చేసుకుంటారో తెలుసుకొని దానికి వాళ్ళు ప్రతిఫలాన్ని వాళ్ళకి దేవుడిస్తాడు, మనం కాదు ఇచ్చి. అలా అని చెప్పి మనం ఇవ్వాలని కూడా కోరుకోకూడదు. ఇక్కడ ఆయన కోరుకున్నాడు దావీదు గారు, ఓకే, ఆ టైంకి ఆయనకి అది కరెక్టే, కానీ మనకి ఇప్పుడు అది కరెక్ట్ కాదు. రాత్రి పగళ్ళు వారు పట్టణము ప్రాకారముల మీద తిరుగుతున్నారు, పాపమును చెడుతనమును దానిలో జరుగుతుంది, దాని మధ్యలో నాశన క్రియలు జరుగుతున్నవి, వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానగ జరుగుతున్నవి. నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువు అయిన నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టిపడివాడు నా ఎందుకు పగబట్టినవాడు కాడు, అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. మరి ఎవడు వీడు? ఎవరు వీడు? ఎవరు? తన చెలికాడు, తనతో ఉండువాడు, తనతో ఉండేవాడే, తన చెలికాడే ఇవన్నీ చేశాడు. అలాగే అంటే మనతో ఉండి మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి వారి విషయంలో మనము దేవునికి చేయవలసినటువంటి ప్రార్థన ఇది కాదు. మనం చేయాల్సిన ప్రార్థన ఇందులో కొన్ని తీసేసి మనం ప్రార్థన చేస్తాం. అంటే ఆ ప్రార్థన, ప్రభువా ఓర్పును సహనాన్ని ఇచ్చావు అంటే అవి ఉంటే, అటువంటి సమయంలో నీకు ఆ ఓర్పుతో నువ్వు ఉంటే ఆ ప్రార్థన చేయి. ప్రభువా ఓర్పునిచ్చావు, నీకు వందనాలు, ఈ ఓర్పు నాకు గొప్ప విజయాన్ని ఇస్తుందని నమ్ముతున్నాను ప్రార్థన చేస్తాను. మౌనమే నీ మౌనంగా లేకపోతే అది నీకు అప్పగించు. కాబట్టి నువ్వు నీ కుటుంబంలో విజయాన్ని సాధించాలంటే నువ్వు తప్పనిసరిగా మౌనముగా దేవునితో ఉండాలి. అక్కడ సిచ్యువేషన్లో మౌనమే వహించాలి. క్రీస్తే మనకు మాలి. హల్లెలూయా. ఎన్ని మాటలైనా అనొచ్చు, ఎలాంటి మాటలైనా వినొచ్చు మీరు, కానీ ఆ మాటలన్నీ నీ పక్షాన వినేవాడు ఏం చేస్తాడు? తప్పనిసరి ఏదో ఒక రోజు ఆ వ్యక్తులు సమాధానం చెప్పుకోవాల్సింది దేవుని, ఏదో ఒక రోజు దేవుని ఎదుట నిలబడాల్సిందే. తప్పనిసరిగా ఆ రోజు త్వరలోనే రాకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడ ఉంటారు వాళ్ళు? దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ఉండే స్థితిని దేవుడు కలిగించేలాగా దేవుని యొక్క కార్యాలు వాటిని చూడటానికి మనము మౌనంగా ఉంటాం. చూడండి, ఇదే మొదటి వచనాల్లో మనం, దేవా చెవియకి నా ప్రార్థన ఆలకింపము, నా వెనుకమునకు విముఖుడవై ఉండకము, నా మనవి అంగీకరించి నాకు ఉత్తరం ఇమ్ము. శత్రువుల శబ్దమును బట్టి దుష్టుల బలాత్కారం బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను, వారు నా మీద దోషము మోపుచున్నారు. అర్థమైందా? శత్రువులు కాదు వాళ్ళు. ఎవరాళ్ళు? నీతో ఉండేవారే, నీ మీద ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. అవునా? ఇక్కడేముంది? అదే కదా, శత్రువుల శబ్దమును బట్టి, శత్రువులు కాదు వాళ్ళు. తర్వాత మన వచనం చూడలేదు ఇంకా, అందులో ఉన్న వచనమే అది 11వ వచనంలో. చెలికాడు అంటే స్నేహితుడు, తోడుండేవాడు. అలాగే మీ ఇళ్లలో మీ తోడు ఉండేవాళ్ళు, మీ స్నేహితుడు, భార్య, భర్త, పిల్లలు, ఎవరైతే మీ మీద అలా మాట్లాడుతున్నారు శత్రువులు కాదు. కాబట్టి ఏం చేయాలి? ఇక్కడ విముఖుడు అయి ఉన్నమాట సహాయము దయచేయి.
జీవితాన్ని మార్చు, వారి యొక్క మాటల్ని తొలగించు. అంటే వారు ఏం మాట్లాడేది ఆ మాటలను బట్టి దేవుని సన్నిధిలో వారి పక్షాన దేవునికి నువ్వు విన్నపాలు చేయాలి. అంతే, వినాలి, మౌనంగా ఉండాలి. ఓకే, అలా నువ్వు ఎన్ని రోజులు మౌనం వహించి దాన్ని సహిస్తావో అది దేవుడి లెక్కలోకి తీసుకుంటాడు. దేవుని ప్రియమైన చాలా జాగ్రత్తగా జీవించుదాము. అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన రోజుల్లో ఉన్నాము. కాబట్టి దేవునికి దగ్గర అవడానికి దేవుడు మనకిచ్చినటువంటి విశ్వాసము, దానితో వచ్చే పరీక్షలకు వచ్చే ఓర్పు, సమస్తాన్ని మనము దాన్ని అంటే విశ్వాసమును కలిగి పరీక్ష ఓర్పును పుట్టించడానికి మీరు నానా విధంగా శోధనలు పడినప్పుడు అది మహానందం ఎంచుకుని అనే మాటను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో తాపత్రపడాలి. దేవుడి మాటను ఆశీర్వదించి తన కృపతో తన ఆత్మకు అభిషేకం దేవుడు తన నామముకు మహిమ తెచ్చుకొని గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీతి స్వరూపుడైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. సమయం